హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రూప్ 2 సిలబస్ చూద్దాం. అంటే తెలంగాణ యొక్క గ్రూప్ 2 సిలబస్. అయితే ఇంతకుముందే నాతో కొంతమంది ఏమన్నారంటే సిలబస్ చెప్పకుండా క్లాసెస్ చెప్తున్నారు అన్నారు. అది నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అంటే సిలబస్ చెప్పకుండా నేను ఎలా క్లాసెస్ చెప్తున్నాను అనిపించింది. అందుకే ఒకసారి సిలబస్ చెప్తున్నాను చూడండి. ఇన్ని రోజులు క్లాసెస్ చేయలేదు కదా, అంటే పండగకి ఇంటికి వెళ్ళేసరికి అలా బ్రేక్ వచ్చిందనమాట. ఇప్పటి నుంచి అస్సలు బ్రేక్స్ వేయను, కంటిన్యూగా చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఒకసారి చూద్దాం. తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ అంటే ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే 4 పేపర్స్ ఉంటాయండి. అందరికీ తెలిసిన విషయమే, 4 పేపర్స్ ఉంటాయి. కానీ షార్ట్గా ఒకసారి చెప్తాను. 4 పేపర్స్లో ఫస్ట్ ఇదేమో జిఎస్, జనరల్ అవేర్నెస్. అంటే ఫస్ట్ పేపర్ అనేది జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ గురించి అని ఉంటుంది. తర్వాత దీంట్లో త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి హిస్టరీ, ఒకటి పాలిటీ, ఒకటి సోషాలజీ ఉంటుంది. థర్డ్ మొత్తం ఎకానమీ ఉంటుంది. మొత్తం అన్ని 150 మార్క్స్. ఇందులో హిస్టరీ 50 మార్క్స్, పాలిటీ 50 మార్క్స్, సోషాలజీ 50 మార్క్స్, అలా 150 ఉంటుంది. ఎకానమీ 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మనకి తెలంగాణ మూమెంట్ ఒకటి ఉంటుంది, తెలంగాణ మూమెంట్, ఇది 150 మార్క్స్. ఎకానమీలో తెలంగాణ ఎకానమీ సపరేట్ ఉంటుంది, మళ్ళీ ఇండియన్ ఎకానమీ సపరేట్ ఉంటుంది. అలా మొత్తం 600 మార్క్స్. 600 మార్క్స్కి మన పేపర్ అనేది ఉంటుంది. మనకి పోయినసారి ఎలా పెట్టారంటే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఒకరోజు పెట్టారు, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఒకరోజు పెట్టారు. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా పెడతారని ఇలానే పెడుతుండొచ్చు, పెట్టకపోవచ్చు, చెప్పలేము. అంటే రోజు ఒక సబ్జెక్ట్ అయినా, ఒక పేపర్ అయినా పెట్టవచ్చు, లేదా ఇంతకుముందు ప్రీవియస్ లానే ఒకరోజే 2 పేపర్లు అయినా పెట్టవచ్చు. మనకున్న పేపర్లన్నీ 4 పేపర్లు. అయితే టైం ఎంత అంటే 2.5, 2 గంటల 30 నిమిషాలు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఈచ్ వన్. మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, మనకి నెగిటివ్ మార్క్ లేదు, గుర్తుంచుకోండి. ఇలా మనకు ఉంటుంది. అయితే పేపర్ 1లో మనకు వచ్చిన టాపిక్స్ ఏంటంటే ఇవి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే మనకు తెలిసిందే కదా, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్, తర్వాత భారతదేశం చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తర్వాత జాగ్రఫీలో తెలంగాణది అడుగుతాడు, ఇండియాది అడుగుతాడు, అలాగే వరల్డ్ వైజ్గా కూడా అడుగుతాడు. తర్వాత తెలంగాణ సంస్కృతి, సమాజం, వారసత్వ కళలు, సాహిత్యం, అంటే తెలంగాణ సంబంధించిన సంస్కృతుల గురించి అని అడుగుతాడు. తర్వాత తెలంగాణ స్కీమ్స్, స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే. కానీ ఫస్ట్ పేపర్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, జనరల్ సైన్స్ ఇంపార్టెంట్, హిస్టరీ అంటే మనకు సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది కాబట్టి అదే ఇక్కడ. అందులో ఉన్నవే ఇందులో చాలా వస్తాయి. స్పెషల్గా మనం ఎక్స్ట్రా చదవాల్సింది కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, జాగ్రఫీ, తర్వాత స్కీమ్స్, తర్వాత ఇంగ్లీషు, రీజనింగ్, యాప్టిట్యూడ్ కూడా సపరేట్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్కీమ్స్ అనేవి మనకి ఎకానమీలో కూడా వస్తాయి కదా, కాకపోతే తెలంగాణ ఎకానమీలో తెలంగాణ స్కీమ్స్ అన్నీ చదువుంటాం, అవి ఇక్కడ కవర్ అవుతుంది. సామాజిక మినహాయింపు, వెలి హక్కులు, సమస్యలు, ఇదేమో సోషాలజీ సెకండ్ పేపర్లో వస్తుంది కదా. సెకండ్ పేపర్లో ఉన్నది మళ్ళీ ఇందులో కొన్ని వస్తుంది. అంటే అక్కడ చదివినప్పుడు కంప్లీట్గా చదివితే ఇక్కడ మనం చదవాల్సిన పని అనేది ఉండదు. తర్వాత కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్, భారతదేశం యొక్క చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, జాగ్రఫీ, తెలంగాణ, ఇండియా, వరల్డ్, అంటే తెలంగాణ వైజ్, ఇండియా వైజ్, వరల్డ్ వైజ్ ఇలా చూసుకోవాలి. తర్వాత తెలంగాణ సంస్కృతి, సమాజం, వారసత్వ కళలు, సాహిత్యం, తర్వాత తెలంగాణ స్కీమ్స్. తర్వాత చూడాల్సింది సోషాలజీలో కొన్ని టాపిక్స్. తర్వాత రీజనింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది కదండి. రీజనింగ్ పోయినసారి 25 మార్క్స్ దాకా ఇచ్చాడు. ఇంగ్లీష్లో కూడా 25 to 30 మార్క్స్ దాకా ఇచ్చాడు అనుకుంటా. 25 మార్క్స్ అయితే పక్కా ఇచ్చాడు. ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీషు, రీజనింగ్, కరెంట్ అఫైర్స్,
ఇవి చదివితే 50% మనం చదివినట్టే. ఇక్కడ 25 to 30 మార్క్స్ ఇచ్చుంటాడు, ఇక్కడ 25 మార్క్స్, ఇక్కడ 25 మార్క్స్. ఇవే ఎన్ని అవుతున్నాయి చూడండి, 75. ఆఫ్ పేపర్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా చూసుకోండి. తర్వాత మనకి సెకండ్ పేపర్లో పాలిటీ, సోషాలజీ, తర్వాత హిస్టరీ. మళ్ళీ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఇండియా హిస్టరీ ఉంటుంది. ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. టాపిక్స్ చెప్పమంటే చెప్తాను, డోంట్ వరీ. ఒకసారి టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తాడు అనేది మనం చెప్పలేం కదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వేస్తే మార్చ్లో వేయొచ్చు అని అనుకుంటున్నారు, కానీ మార్చ్లో వేయొచ్చు, వేయకపోవచ్చు, మనం చెప్పలేము. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, ఇంకా ఎలక్షన్స్ టైంలోనే వేస్తారని కొంతమంది అంటున్నారు. మనం ఎప్పుడు వేస్తారనేది సరిగ్గా చెప్పలేం, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడే వేస్తారని మనం చెప్పలేం, త్వరలో అంటారు, కానీ మనం ఇదే ఎగ్జాక్ట్ టైం అనేసి మనం చెప్పలేం. అది నోటిఫికేషన్ వచ్చేదాకా మనం నమ్మలేం కదా ఏది. అయితే మనం ఇంత టైం అంత టైము అని అనుకోకుండా ఫస్ట్ ఎప్పుడు ఇచ్చినా సరే, 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఎప్పుడు వచ్చిందని కాకుండా ఆలోపు మనం ఎంత చదివాం, ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఇప్పుడే వేసాడు అనుకోండి, 2 monthsలో వేసాడు అనుకోండి, మనం ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం యూజ్ ఉండదు కదా, మళ్ళీ రివైజ్ చేయాల్సిందే కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టనివ్వండి, మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి పర్ఫెక్ట్గా చదవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని ఆలోచించడం కంటే మనం సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎంత మాక్ టెస్టులు రాయాలి, ఎంత షార్ట్ నోట్స్ రాసుకోవాలి, వీలైనంత వరకు ఒక పేజ్ చూడగానే ఆ లెసన్ మొత్తం మనకి గుర్తొచ్చేలాగా రాసుకోవడం, షార్ట్ నోట్స్ రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. మాక్ టెస్టులు రాయడం అనేది ఇంపార్టెంట్. ఒక లెసన్ చదివినామంటే మాక్ టెస్టులు అన్నీ చదవాల్సిందే పక్కాగా, అంటే మార్క్ టెస్ట్ చేయాల్సిందే పక్కా. అలా ప్రాక్టీస్, రివైజ్, రీడ్, ఇది చేస్తేనే మనకి ఏమన్నా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ అటెంప్ట్ అంటే ఎగ్జామ్ పెట్టగానే మనం రెడీ అయిపోవాలి. అంటే ఏది ఇచ్చినా సరే మనం చేయగలిగేలా పర్ఫెక్ట్ ఉండాలి. అంటే అలా అని ఇప్పుడు ఇచ్చిన సిలబస్ 100%లో మనం 100 చేయలేం, ఎంత చదివినా చేయలేం, కరెక్టే. కానీ ఒక 60 to 70% మనం చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ వస్తుంది. ఒక 50%లో చేసినా కానీ మనం అంటే దగ్గరలో వచ్చి పోయినట్టు ఉంటుంది. 1 markతోని 2 marksతో పోతే మనం ఎంత ఫీల్ అవుతాం. అలా అవ్వకూడదు అంటే మ్యాక్సిమం మనం 60 to 70 ఆ పర్సంటేజ్లో చదివితే మనకి జాబ్ పక్కా వస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టకుండా రావాలంటే రాదండి. ఎంతసేపు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అనుకునే బదులు ఎలాగో నోటిఫికేషన్ అయితే వస్తుంది, కొంచెం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ నోటిఫికేషన్ మాత్రం రావడం పక్కా. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, సరేనా? సిలబస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ నేను లెసన్ పేర్లు చెప్తాను, ఒకసారి ఒకసారి ఫిజిక్స్, బయాలజీ టాపిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రిక శాస్త్రం, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రం, వివిధ ప్రమాణాలు, పరికరాలు, తర్వాత శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, తర్వాత నోబెల్ ప్రైజెస్. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ 5 అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫిజిక్స్ మీకు రాదు, నేను చదవలేదు, నాకు చాలా టఫ్, లేదా నాకు టైం లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతో కొంత ఫిజిక్స్ టచ్ చేయాలి, చదవాలి అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ 5 lessons మెయిన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కన్ఫామ్గా వస్తాయండి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్తున్నాను నేను. ఈ లెసన్స్
నుంచొని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ 5లో క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు, మనకు దొరకదు. అలాంటి క్వశ్చన్ పేపర్ మనకు దొరకదు అంటున్నా. కాబట్టి ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం ఇవి ఫస్ట్ చదివిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత మిగిలినవి రాయండి, చదువుకోండి. తర్వాత ఇందులో మనకి నోబెల్ ప్రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూస్తాం కదా నోబెల్ ప్రైజెస్ గురించి కూడా ఒక అవార్డ్స్లలో వచ్చినప్పుడు నోబెల్ ప్రైజ్ గురించి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి నోబెల్ ప్రైజెస్ కూడా ఇంపార్టెంట్. ఫిజిక్స్ పరంగా ఎవరికెవరికి వచ్చాయి అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇదొకటి. అలాగే ఫస్ట్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత బయాలజీలో జీవశాస్త్రం అంటే జీవం ఎలా పుట్టింది, జీవం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి జీవశాస్త్రంలో ఉంటుంది. తర్వాత జీవుల వర్గీకరణ అంటే వర్గీకరించడం ఉంటుంది కదా, అంటే రకాలు అలా ఆ టైపు. జీవం యొక్క లక్షణాలు, తర్వాత మానవ శరీర ధర్మశాస్త్రం, తర్వాత జంతురాజ్యం, తర్వాత వృక్షరాజ్యం, మైక్రోబయాలజీ వ్యాధులు, తర్వాత కణజీవశాస్త్రం, DNA, జీవ పరిణామం. ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని అయినా రాసుకోండి, లేదా మీ నోట్స్లోనైనా రాసుకోండి. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ మానవ శరీర ధర్మశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోనే ఇవి ఉంటాయి కదా ప్రోటీన్స్, విటమిన్స్, వాటి గురించి ఉంటుంది. ఇందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఒక 5-6 టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ అండి, బేసిక్ కాబట్టి అంటే దీంతో పోలిస్తే అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి చదవండి. మళ్ళీ జంతుశాస్త్రం, జంతురాజ్యం, వృక్షరాజ్యం ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 లెసన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే అసలు ఇది టచ్ చేయలేదు అని అనుకున్న టైంలో, మీకు టైం లేదు అనుకున్న టైంలో ఇవి మినిమం చదవాల్సింది అని చెప్తున్నాను. అసలు ఇవి చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మినిమం 10% అయినా టచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇవి చదవాలన్నమాట, అది నేను చెప్తుంది. తర్వాత వ్యాధుల గురించి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. బయాలజీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ప్రోటీన్స్లో అంటే విటమిన్స్ దీని మీద ఒక బిట్ ఉంటుంది, అలాగే వ్యాధుల గురించి ఒక బిట్ ఉంటుంది. పక్కా అండి, ఏ క్వశ్చన్ పేపర్ చూసినా విటమిన్స్ గురించి లేకుండా, ఇటు వ్యాధుల గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఇవి మాత్రం మనం చూసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే మనకి ఏం తెలీదు అనుకున్న టైంలో ఏదో ఒకటి కనీసం ఎగ్జాక్ట్గా 100% వస్తుంది అన్న టాపిక్ చదవడం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ స్కోరేజ్ కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి అన్నీ చదవడం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినవి ఫస్ట్ చదవడం కూడా ఇంపార్టెంట్. అన్నీ చదవాలి, ప్రతిదీ ఇంపార్టెంటే. కాకుంటే కొన్ని సందర్భాలలో ఈ క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనుకున్న టైంలో మనం అవి చదువుకోవడం ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, కెమిస్ట్రీలో ఏమేమి ఇంపార్టెంటో ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. తర్వాత కెమిస్ట్రీలో చూసినప్పుడు మూలకాలు, వాటి రకాలు, తర్వాత మూలకాలు, సంకేతాలు, వర్గీకరణ, తర్వాత పరమాణు నిర్మాణం, తర్వాత వాయుస్థితి నియమాలు, రసాయనిక బంధం రకాలు, ఆమ్లాలు, క్షారాలు, అలాగే లవణాలు, తర్వాత రసాయనిక సమీకరణాలు, రూపాంతరత, ద్రావణాలు, కొల్లాయిడ్లు, తర్వాత నీరు కాఠిన్యత, జడవాయువులు, తర్వాత లోహ సంగ్రహణ శాస్త్రం, తర్వాత రసాయన శాస్త్రం పరిశ్రమలు, తర్వాత కర్బన రసాయన శాస్త్రం. ఇంకా నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ప్లాస్టిక్ అంటే పాలిమర్లు, ప్లాస్టిక్ అన్నమాట. పాలిమర్స్ అంటాను కదా, పాలిమర్లు, ప్లాస్టిక్. ఇంకోటి ఏంటంటే రసాయనిక ఇంధనాలు, ఇవి కూడా యాడ్ చేసుకోండి.
ఇందులో ఇంపార్టెంట్ మనకి ఆమ్లాలు క్షారాలు చాలా ఇంపార్టెంట్, రసాయనిక సమీకరణాలు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక బిట్ రావచ్చు, దీంట్లో ఒక బిట్ రావచ్చు. అంటే మ్యాక్సిమం చెప్తున్నాను నేను, కొన్నిసార్లు అటు ఇటు కూడా అవ్వచ్చు, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి కంపల్సరీ ఉన్న లెసన్స్ నేను చెప్తున్నాను. రూపాంతరత కూడా ఇంపార్టెంట్, తర్వాత ద్రావణాలు కూడా ఇంపార్టెంట్, నీరు కాఠిన్యత కూడా ఇంపార్టెంట్, లోహ సంగ్రహణ శాస్త్రం కూడా ఇంపార్టెంట్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్ర సాంకేతిక రంగాలు, అణుశక్తి, అంతరిక్ష విజ్ఞానం, అలాగే అంటే అంతరిక్ష విజ్ఞానంలో వరల్డ్ వైజ్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇండియాలో అంటే భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానం గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్షిపణులు, తర్వాత రక్షణ శాఖ దళంలు, తర్వాత కంప్యూటర్స్, సమాచార సాంకేతిక రంగం, నానో టెక్నాలజీ, తర్వాత రోబోటిక్స్, తర్వాత ఇంధన వనరులు. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అణుశక్తి, అంతరిక్ష విజ్ఞానం, క్షిపణులు, రక్షణ శాఖ దళంలు, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత సమాచార సాంకేతిక రంగం, కంప్యూటర్స్ కూడా సమ్టైమ్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే నేను చెప్పినే ప్రిపేర్ అవ్వమని నేను అననండి, అది తప్పు. ఇందులో ఇదే ఇంపార్టెంట్, ఇదే చదవాలి అనుకోవడం తప్పు. కాకపోతే క్వశ్చన్ పేపర్ మనం చూసినప్పుడు ఎక్కువగా వేడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని మాత్రమే నేను చెప్తున్నాను, అంతే తప్ప ఇది మాత్రమే ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్పను కూడా. అది కరెక్ట్ కాదు. ఇది మాత్రమే చదవాలి, ఇంతవరకు చదవాలి, ఇంతవరకు మాత్రమే చదవాలి అనుకోవడం రాంగ్ ప్రాసెస్. అలా మనం చదవలేం. ప్రతి దాంట్లో కాన్సెప్ట్, మీరు ఏ లెసన్ చదివినా సరే కాన్సెప్ట్ బేస్డ్తోనే చదవండి. క్వశ్చన్ టు క్వశ్చన్, ఆన్సర్ టు ఆన్సర్ చదవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనం జాగ్రఫీలో ఇండియా వైజ్గా చదవాల్సిందే, వరల్డ్ వైజ్గా చదవాల్సిందే. ఇండియా వైజ్గా చదవాల్సినప్పుడు భారతదేశం, దాని యొక్క ఉనికి, భారతదేశం నైసర్గిక స్వరూపం, అలాగే నదీ వ్యవస్థ, తర్వాత శీతోష్ణ స్థితి, తర్వాత అడవులు, తర్వాత వన్యప్రాణులు సంరక్షణ, తర్వాత మృత్తికల గురించోని, తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాలు, ఖనిజాలు, పరిశ్రమలు, శక్తి వనరులు, రవాణా, జనాభా. అయితే ఇందులో నేను భారతదేశం యొక్క ఉనికి, అలాగే భారతదేశం నైసర్గిక స్వరూపం, ఇది వ్యవసాయం అనుబంధ రంగాలు, మృత్తికలు, అడవులు కూడా అనుకుంటా, ఇవి నేను క్లాసెస్ చెప్పానండి. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడండి, ఈ క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి. ఈ టాపిక్స్ నేను ఒకసారి అంటే ఇంతకుముందు వీడియోస్ చేశాను. జాగ్రఫీ నా ప్లేలిస్ట్లో జాగ్రఫీ ఉంటుంది, అందులో ఈ లెసన్స్ ఉంటాయి, చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. తర్వాత వరల్డ్ వైజ్గా చూసినప్పుడు భూగోళ శాస్త్రం అంటే సాధారణ భూగోళ శాస్త్రం, తర్వాత స్వరూప భూగోళ శాస్త్రం, శీతోష్ణ స్థితి, తర్వాత సముద్ర శాస్త్రం, తర్వాత ఖండాలు, ఇంకేదైనా మిగిలినవి మనం చెప్పుకోనివి ఉంటే అందులో మిస్లేనియస్ అదర్స్ అన్నమాట. ఇది వరల్డ్ వైజ్గా చూసినప్పుడు. ఇండియా వైజ్గా చూసినప్పుడు ఇవి కొన్ని మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్. ఇండియన్ హిస్టరీ ఆధారాలు: చారిత్రక పూర్వయుగ సంస్కృతులు, సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, మౌర్యుల పూర్వయుగం, మౌర్యుల యుగం, తర్వాత గుప్తుల పూర్వయుగం, లేదా దీన్నే మనం మౌర్యుల అనంతరం అంటున్నాం. అంటే మౌర్యుల యుగం తర్వాత ఉన్నదాన్ని మౌర్యుల అనంతరం అంటున్నాం, లేదా గుప్తుల యుగం కంటే ముందు ఉన్నదాన్ని గుప్తుల పూర్వయుగం అంటున్నాం. ఈ మధ్యలో కూడా ఒక పీరియడ్ ఉంటుంది, దాన్ని మనం ఇలా చేసాం. తర్వాత గుప్తుల యుగం, తర్వాత గుప్తుల అనంతరం ఎలా ఉంది, దీన్ని మనం ప్రాచీన భారతదేశ చరిత్ర అంటున్నాం. దీన్ని మనం మధ్యయుగ చరిత్ర అంటాం. ఇందులో ఏమేమి ఉంటాయంటే తొలి మధ్యయుగం, ఢిల్లీ సల్తనత్, ప్రాంతీయ రాజ్యాలు, మొఘల్ సల్తనత్, మరాఠాలు అంటే శివాజీ ఆ టాపిక్ గురించి అని ఉంటుంది. తర్వాత మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర ఏంటంటే ఐరోపా వర్తకుల రాక, ఆంగ్లేయుల ఆక్రమణలు, బ్రిటిష్ పరిపాలన,
బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు అండ్ ఉద్యమాలు, తర్వాత సామాజిక అలాగే మత సంస్కరణోద్యమాలు, తర్వాత జాతీయ ఉద్యమం. ఇందులో ఎక్కువగా మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఏమేం వీడియోస్ చేశానంటే చారిత్రక పూర్వయుగ సంస్కృతులు, సింధు నాగరికత ఆధారాలు, ఇవి నేను క్లాసెస్ చెప్పాను, ఒకసారి చూడండి. అంటే ఇదే హిస్టరీ స్టార్ట్ చేశాను, అందులో ఈ టాపిక్స్ అయిపోయినాయి. సింధు నాగరికత ఆఫ్ అయిపోయింది, ఇంకో ఆఫ్ ఉంది. ఈ క్లాసెస్ ఒకసారి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత ఒకసారి తెలంగాణ చరిత్ర యొక్క టాపిక్స్ చూద్దాం. తెలంగాణ హిస్టరీలో చారిత్రక పూర్వయుగం, శాతవాహన పూర్వయుగం, తర్వాత శాతవాహనుల యుగం, తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, ఇది ప్రాచీన తెలంగాణ చరిత్ర. మళ్ళీ మధ్యయుగ తెలంగాణ చరిత్ర వచ్చేసి సామంత రాజ్యాలు, కాకతీయ యుగం, రెడ్డి నాయక యుగం, బహుమాని సల్తనత్, కుతుబ్ షాహీల యుగం. ఇందులో ఇంపార్టెంట్ ఎక్కువ శాతవాహనుల యుగం, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు. తర్వాత ఇందులో కాకతీయులు, కుతుబ్ షాహీలు ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత నిజాం, అసఫ్ జాహీ అండ్ ఆర్థిక పరిస్థితులు, తర్వాత సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్య ఉద్యమాలు, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం పాలన అంతం, అలాగే భారత్లో హైదరాబాద్ యొక్క విలీనం ఎలా ఉందో ఈ తెలంగాణ హిస్టరీలో ఉంటుంది. ఇది మోడర్న్ తెలంగాణ హిస్టరీ. ఇది ప్రాచీన తెలంగాణ చరిత్ర, ఇది మధ్యయుగ తెలంగాణ చరిత్ర, ఇది ఆధునిక తెలంగాణ చరిత్ర. పేపర్ 4 అన్నాం కదా, పేపర్ 4 తెలంగాణ ఉద్యమం. దీంట్లో మెయిన్గా అంటే నేను ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయండి, అవన్నీ నేను బోర్డు మీద రాయలేను కాబట్టి జస్ట్ మీ ఐడియా కోసం నేను ఓన్లీ లెసన్ పేరు మాత్రమే రాస్తున్నాను. అందులో హైదరాబాద్ రాష్ట్రం గురించి ఒకటి, ఆంధ్ర రాష్ట్రం, అలాగే ఏపీ అవతరణ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది, తర్వాత తెలంగాణలో నక్సల్ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, వాటి గురించి ఉంటుంది. తర్వాత గిరిజన పోరాటాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాగే జయాంధ్ర ఉద్యమం కూడా ఉంటుంది. మరి ఆంధ్ర వాళ్ళు జయాంధ్ర ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది దాని గురించి ఉంటుంది. తర్వాత 1970 తర్వాత తెలంగాణ అభివృద్ధి పట్ల వివక్షత, అంటే తెలంగాణ డివిజన్ జరిగిన తర్వాత అంటే అన్నీ ఒకటి ఉమ్మడిగా ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో తెలంగాణ మీద ఎట్లా వివక్షత ఉందో దాని గురించి ఇందులో ఉంటుంది. తర్వాత ఏపీ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం గురించి ఉంటుంది. తర్వాత తెలంగాణ అస్తిత్వ పోరాటం, తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తర్వాత తెలంగాణలో తొలి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, తర్వాత తెలంగాణ సాంస్కృతిక వారసత్వ కట్టడాలు, వీటన్నిటి గురించోనే ఉంటుంది. జాతరలు, పండుగలు, సాంప్రదాయాలు, టెంపుల్స్, అలాగే నృత్యాలు, వీటన్నిటి గురించి ఉంటుంది. ఇది 4th పేపర్ తెలంగాణ ఉద్యమం గురించోని. ఇది ఫస్ట్ పేపర్ చెప్పాను కదా, హిస్టరీ చెప్పాను. ఇప్పుడు పాలిటీ, సోషాలజీ ఒకసారి చూద్దాం. పాలిటీ, సోషాలజీ, ఎకానమీ చూపితే ఆల్మోస్ట్ మీకు 90% నేను సిలబస్ టాపిక్స్ నేమ్స్ మాత్రమే చెప్పాను. ఇంకా సబ్ టాపిక్స్ చెప్తే నేను అంటే అన్నీ రాయలేను కదండి, చాలా అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి టాపిక్ చూడడం అనేది ఇంపార్టెంట్. ఇలా కాకుండా ఎవ్రీ టాపిక్, సబ్ టాపిక్ కూడా ప్రతి లైన్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వర్డ్ని చూసిన తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూస్ పేపర్ చూస్తున్నాం అనుకోండి, న్యూస్ పేపర్లో మనం ఏం చూడాలి, ఏ టాపిక్ చూడాలి అనే దానికి యూస్ఫుల్ కూడా మనకి సిలబస్ అనేది ఉంటుంది. అలాగే ప్యాటర్న్ ఎలా చదవాలి, అసలు ఎగ్జామ్లో ఏమొస్తుందో మనకు తెలియాలి కదా, అందుకు మనకు సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్.
సోషాలజీ ఎన్ని మార్క్స్ వస్తాయంటే 50 మార్క్స్, దాదాపుగా 50 మార్క్స్ వస్తాయి. ఇందులో భారతీయ అంటే 5 చాప్టర్లు మెయిన్గా ఉంటాయి, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి. అయితే భారతీయ సమాజ నిర్మితిలో కులం గురించి, వివాహం గురించి, కుటుంబం, బంధుత్వం, మతం, తెగలు, అలాగే మహిళలు, ఈ టాపిక్స్ గురించి అని ఉంటుంది. తర్వాత సామాజిక సమస్యల్లో అసమానతలు, కులతత్వం, మతతత్వం, బాల కార్మికులు, తర్వాత స్త్రీల పట్ల హింస, తర్వాత మనుషుల అక్రమ రవాణా, తర్వాత వికలాంగుల, వృద్ధుల సమస్యలు, తర్వాత థర్డ్ యూనిట్లో ఏంటి, సామాజిక ఉద్యమాల్లో ఏముంటుంది, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు. తర్వాత తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యలు, అంటే తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలు ఏంటి, వాటిపైన కూడా ఉంటుంది, అడుగుతాడు. వెట్టి చాకిరి, జోగిని, దేవదాసి వ్యవస్థ ఉంటుంది కదా, వాటి గురించి. తర్వాత వలసలు, బాల కార్మిక సామాజిక సమస్యల గురించి ఉంటుంది. అలాగే స్త్రీ శిశువుల యొక్క సామాజిక సమస్యలు ఏమున్నాయో ఉంటుంది. తర్వాత ఫ్లోరోసిస్ మెయిన్గా ఏ డిస్ట్రిక్ట్లో గుర్తించారో కామెంట్ చేయండి. తర్వాత రైతు సమస్యల గురించోని, చేనేత కార్మికుల గురించోని ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ విధానాలు, అంటే స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఏముంటాయి, షెడ్యూల్ కులాలు అభివృద్ధి, తర్వాత గిరిజన సంక్షేమం, తర్వాత వెనుకబడిన తరగతుల సంక్షేమం, తర్వాత మైనారిటీల సంక్షేమం, అలాగే మహిళల సంక్షేమం, తర్వాత బాలల యొక్క సంక్షేమం, వికలాంగులు అలాగే వృద్ధుల యొక్క సంక్షేమం, తర్వాత పేదరికం, నిరుద్యోగం నిర్మూలన కార్యక్రమాలు. అయితే మనం సోషాలజీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే, ఫస్ట్ ఇవి చాప్టర్ వైజ్ ఉన్నాయి కదా అని ఇది చదివిన తర్వాత ఇది అలా కాకుండా, ఇప్పుడు కులం ఉంది, కులం చదవగానే వివాహానికి వెళ్ళకూడదు, కులం చదవగానే మన కులతత్వం చదవాలి, అలా చదవాలి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇందులో మహిళా ఉద్యమాలు ఉంది, థర్డ్ చాప్టర్లో మహిళా ఉద్యమాలు ఉంది, సెకండ్ చాప్టర్లో స్త్రీల పట్ల హింస ఉంది, తర్వాత మహిళా స్కీమ్స్ ఉంది. అంటే ఇవన్నీ ఒక దగ్గరే చదువుకుంటే మనకి ఈజీ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అంటే మతం ఒకసారి చదివి, మతం చదవగానే మతతత్వం చదవడం అనేది ఇంపార్టెంట్. అలా వరుసగా చదువుకుంటూ పోవాలి, ఒక టాపిక్కి సంబంధించిన అన్నీ ఒక దగ్గరనే చదవాలి. ఇక్కడ బాల కార్మికులు ఉంది, సామాజిక సమస్యల్లో బాల కార్మికులు ఉంది. బాల కార్మికులు చదివిన తర్వాత బాల కార్మికుల యొక్క సామాజిక సమస్యలు ఏంటి, అలాగే బాల కార్మికుల మీద ఉన్న స్కీమ్స్, విధానాలు ఏమన్నా ఉన్నాయా, వాటి గురించి అలా లైన్గా ఒక టాపిక్ సంబంధించిన ఒక టాపిక్ దగ్గర చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలా చదువుకుంటూ ఉండాలి. ఇది సెకండ్ పేపర్లో హిస్టరీ చెప్పాను, సోషాలజీ చెప్పాను. ఇప్పుడు పాలిటీ చెప్తా. మళ్ళీ ఫోర్త్ పేపర్ తెలంగాణ మూమెంట్ చెప్పాను. తెలంగాణ హిస్టరీ కూడా సెకండ్ పేపర్లో చెప్పాను. మిగిలింది ఏంటంటే పాలిటీ. తర్వాత థర్డ్ పేపర్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ చెప్తే మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. పాలిటీ కూడా 50 మార్క్స్ అండి. పాలిటీలో చూసినప్పుడు భారతదేశ రాజ్యాంగ పరిణామం, లక్షణాలు, అలాగే స్వరూపం అంటాం కదా, దాని యొక్క స్వరూపం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని గురించోని భారతదేశ రాజ్యాంగ పరిణామం, లక్షణాలు. తర్వాత ప్రవేశిక, తర్వాత ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, తర్వాత ఆదేశిక సూత్రాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది, దాని గురించి అంటే పార్లమెంట్ గురించి ఉంటుంది. తర్వాత భారత రాజ్యాంగం, సవరణ చట్టాల గురించి ఉంటుంది. తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలు, తర్వాత ఎకనామికల్లీ వీక్డ్ సెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత 73వ 74వ సవరణల గురించి, అంటే వాటిలో ఏముంటుంది, గ్రామీణ పట్టణ యొక్క పాలన గురించోనే ఉంటుంది.
అది తర్వాత జాతీయ సమైక్యత సమస్యలు సవాళ్ళు తిరుగుబాట్లు, తర్వాత అంతర్గత భద్రత అంతర్రాష్ట్ర వివాదాలు వీటి గురించోనే ఉంటుంది. తర్వాత భారతదేశ న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో ఉంటుంది. తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు గురించోనే ఉంటుంది. ఇది పాలిటిక్స్ సంబంధించిన మెయిన్ టాపిక్స్. దీంట్లో సబ్ టాపిక్స్ ఇంకా ఉంటాయి. ఒకసారి ఎకానమీ చూద్దాం. ఎకానమీలో 3 పార్ట్స్ ఉంటాయండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, అలాగే అభివృద్ధి సమస్యలు మార్పులు. అయితే ఇందులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్ళలో చూసినప్పుడు జనాభా శాస్త్రం, జాతీయ ఆదాయం, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు. ప్రాథమిక అంటే వ్యవసాయం గురించొని, ద్వితీయ రంగాలు అంటే ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు వీటి గురించోనే ఉంటుంది. తర్వాత పారిశ్రామిక సేవా రంగాలు, తర్వాత ప్రణాళికలు, నీతి ఆయోగ్, బడ్జెట్ గురించోనే ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించోనే 5 చాప్టర్స్ ఉంటాయి. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు